మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ శరణ్యాయ ఆంజనేయాయ మంగళం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో హనుమద్వితీయోత్సవాలు, వీటిని చిట్ట జయంతి ఉత్సవాలు అంటారు. 3 రోజులు కూడా ఘనంగా జరుగుతున్నవి. ఈ లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వామి కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు, తిరుముడి సమర్పణ చేస్తున్నారు, మాలా విరమణలు కూడా చేస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు చైత్ర శుద్ధ పౌర్ణమి, దీనిని హనుమద్ విజయోత్సవం అంటారు. వికుంపుడు మొదలుకొని ఆ రాక్షసుల యొక్క సైన్యాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు సంహరించిన రోజు ఈ రోజు మొదలుకొని వైశాఖ బహుళ దశమి అంటే వచ్చే నెల మే 22 వరకు కూడా 41 రోజుల పాటు మాల ధరించాలి. ఈ మే 22వ తారీఖు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం జరుగుతుంది. దానినే ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం అంటారు. అలాంటి ఆ రోజున కూడా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజు స్వామివారికి బలపంచామృత అభిషేకము, చంద్రాలంకరణ, పట్టు వస్త్రాలంకరణ, స్వామివారికి ఇష్టమైనటువంటి 1000 పై చిలుపు అరటి పండ్లతో అలంకారం చేయడం జరిగింది. ఆ విధంగా స్వామివారు భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని భగవంతుని యొక్క సన్నిధిలో తిరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు మాల వేసుకున్న వారికి పెద్ద హనుమాన్ జయంతి వరకు మాల విరమణ ఉంటుంది. ఆ పెద్ద హనుమాన్ జయంతి ఇంతకంటే వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు 3 రోజులు కూడా యాగశాలమంత్రవనాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, పురాణ ప్రబంధాది కార్యక్రమాలు, స్వామివారికి బలపంచామృత అభిషేకాలు, తిరుమంజనం, స్నాపన తిరుమంజనం, ఊంచల్ సేవ, శాస్త్ర దీపాలంకరణ, గంధవాహన సేవ, ఇంతకంటే విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. ఎందుకంటే అదే ప్రధానమైన ఉత్సవం కనుక ఇంకా ఎక్కువగా స్వామివారి కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 జయంతులలో కూడా భక్తులు పాల్గొని భగవంతుని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.